2 రోజుల క్రితం అనుకుంట నేను పేపర్ ఇదే సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు ఫేస్‌బుక్ పేజీల్లో నాగార్జున యాదవ్ మాట్లాడుతా ఉన్నాడు. "నువ్వు జొమాటో బాయ్‌వి, నువ్వు అది ఇది నేను జొమాటో వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా. మిమ్మల్ని అన్నందుకు అసలు మీది కాదు అక్కడ. అతను దేనికి పనికిరాడు, చదవడం కూడా పనికిరాడు" అంటూ రేవంత్ రెడ్డి గురించి తీవ్ర విమర్శలు చేస్తున్న పేరు చెప్పకుండా విమర్శిస్తుంటే ముఖ్యమంత్రి అంటూ ఓ పక్కన కేఎస్ఆర్ గారు "ఆగండి, ఆగండి మీరు అట్లా మాట్లాడడానికి వీల్లేదు. అట్లా అనడానికి వీల్లేదని" చెప్తూ ఉండటం ఇదంతా చూసా. ఏమైంది మళ్ళీ ఈళ్ళకి అనుకున్నా. నేను ఫాలో అప్ చేయలేదు. వదిలేసాను. ఎందుకంటే ఈ దుర్భాషలు వీటిటి వల్ల ప్రయోజనం ఏం లేదు. అనవసరంగా ఏదో కెలుక్కుంటున్నారులే. సరే తాజాగా నాగార్జున యాదవ్‌ని అరెస్ట్ చేశారన్నప్పుడు ఓహో! నోటి దూల వెంటనే అరెస్ట్ కూడా జరిగింది గదా! అనుకున్నా. నిన్న వీడియో కూడా చేశా. అయితే సాక్షి ఇప్పుడు చూస్తే 2 ఏళ్ల క్రితందట అది. ఇప్పటి డిబేట్ కాదట. తన ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుని వెనుకడుగు మీద ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకేసింది. పొరుగు రాష్ట్ర సీఎంగా ఉన్న తన శిష్యుడు ప్రభుత్వం అండతో మరింతగా రెచ్చిపోతూ వేధింపులకు గురి చేస్తూ ఎప్పుడో 2 ఏళ్ల క్రితం తెలంగాణ సీఎంని విమర్శించారనే నెపంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను ముప్పతిప్పలు పెట్టాలి ఇప్పుడు వ్యూహం రచించింది. అక్కడ కేసు పెట్టించి ఇక్కడికొచ్చి పట్టుకొచ్చేలా స్కెచ్ చేసింది. ఈ క్రమంలో ఆదివారం చెప్పా పెట్టకుండా వచ్చిన తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్‌ను అదుపులో తీసుకుని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. ఆపై హైదరాబాద్ పురాణా హవేలీలోని టాస్క్ ఫోర్స్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ 2 గంటలు నిర్బంధించారు. ఆ తర్వాత బేగం బజార్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇలా ఒక్క రోజులో 3 పోలీస్ స్టేషన్లు తిప్పి తీవ్రమైన వేధింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంలో కర్త కర్మ క్రియ ఏపీ ప్రభుత్వాన్ని బహిరంగ రహస్యం. బట్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే 2 ఏళ్ల క్రితం వార్తకి ఇప్పుడు కేసు పెట్టడం అంటే మాత్రం ఖచ్చితంగా తప్పే. అదే సందర్భంలో ఆ మాటలు అట్లా మాట్లాడడం ఇతంది తప్పే.